At Genesis, life begins here. BCN న్యూస్ కి స్వాగతం. నేను సంధ్యా. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన శ్రీకాళహస్తి దేవాలయ అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే పాత బస్తీలో విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్న హోంమంత్రి మహమూద్ అలీ. ప్రభుత్వ విప్గా గంపా గోవర్ధన్ పదవి స్వీకరణం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెంలో నూతన ట్రాక్టర్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. మెదక్ జిల్లా పులిమామిడిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఇక వివరాలకు వెళ్తే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఈవో, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ముందుగా సీఎం కు సాల్వా కప్పి సన్మానించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందించారు. శ్రీకాళహస్తినాథాయ మహాదేవాయ తే నమః. కైలాసవాసీ భగవతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. సర్వాంతర్యామినే తస్మై సృష్టిస్థిత్యంతకారిణే. శ్రీకాళహ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయః. ఈశ్వర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనస్సంకల్ప మనోభీష్ట సిద్ధిరస్తు. ఆయురారోగ్యదా సిద్ధిరస్తు. తథాస్తు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే పాత బస్తీలో విద్యా ఉపాధి అవకాశాలు ఎంతో పడ్డాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చంపాపేటలోని యాదగిరి నగర్ లో శ్రీ సాయి వికాస్ డిగ్రీ కాలేజ్ 2020 ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా శ్రద్ధతో కృషి చేయాలని విద్యార్థులు సూచించారు. కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో, నృత్యాలతో అందరినీ ఉర్రు తొలగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు పాల్గొన్నారు. Responsible to the sport fields, particularly to the games now. So just everyone who is responsible and CRs move to the వచ్చే ఇది వికాస్ డిగ్రీ కాలేజ్ కంచన్ పార్క్లో ఓపెన్ చేశారు. మా ప్రిన్సిపల్ గారు సాయి వికాస్ బాగా ఇద్దరు ప్రిన్సిపల్ అంటే చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనిస్ట్ అంటే ఎవరెవరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అంటే దేవుడు తర్వాత ఆయన ఉన్నారు. తప్పకుండా మా పిల్లలకి భవిష్యత్ అంటే మంచి చేయాలంటే కాలేజ్ ద్వారా అవుతుంది, స్కూల్ ద్వారా. ఇది ఒకటి ఖాస్ ఇంపార్టెంట్ ఏముంది, ఈ ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేశారు, ఈరోజు డిగ్రీ కాలేజ్ అయింది. తప్పకుండా బాగా పిల్లలు అంటే ఇక్కడికి చాలా ఉన్నారు. మరి ఇక ఓల్డ్ సిటీలో వచ్చే ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓల్డ్ సిటీలో అంటే ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది. మరి ఇక్కడ అంటే ఎంత కెపాసిటీ లేదు, పెద్ద ఫీజు కట్టేసినవి చాలా రీజనబుల్ ఫీజులో అంటే బాగా.
అసెంబ్లీ ఆవరణలో తన ఛాంబర్లో ప్రభుత్వ విప్గా గంపా గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు, భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ శాసనసభ్యులైన గంపా గోవర్ధన్ ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబరంగా పేదల కోసం పనిచేసే నాయకుడు గంపా గోవర్ధన్ అని మంత్రి తెలియజేశారు. తనను సీఎం కేసీఆర్ గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినందుకు గంపా గోవర్ధన్ కృతజ్ఞతలను తెలియజేశారు. మనోభిలాష సిద్ధిరస్తు, నిరంతరం ధర్మ సిద్ధిరస్తు. అయం బ్రహ్మణస్పదః సుముహూర్తకాలే నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. భవంతో గుణంతో తథాస్తు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము. గోవర్ధన్ గారు ఎల్లప్పుడూ నిరాడంబరంగా ప్రజల మధ్యలో పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వారు ఇంకా ముందు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని, వారి రాజకీయ ప్రస్థానం ఉజ్వలంగా భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కూడా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా మరి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చింతలపాలెం సమైక్య ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. సర్పంచ్ పద్మా వెంకటరంగారెడ్డి గారికి, మన మల్కాపురం సర్పంచ్ పద్మా సుబ్బారావు గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, నాయకులకి, కార్యకర్తలకి, వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్లకి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరు సోదర సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రేణుకా రమేష్, ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం, గ్రామ కార్యదర్శి పాలకవర్గ సభ్యులు వైకుంఠతామం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే గుడ్లు చిన్నగా వస్తున్నాయని, వారి నాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పేరిట మోసం జరుగుతుందని, దీనిపై అధికారులను నిలదీస్తామని, రాబోయే జనరల్ బాడీ జిల్లా స్థాయి సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకువస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ రేణుక మాట్లాడుతూ ఈ రోజు సెక్రటరీ షెడ్, సంపూర్ మోటార్ తదితర కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, గ్రామ ప్రజల సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు.
ఇంకోటి ఏదన్నా బాగాలేకుండా స్మెల్ అట్లా వస్తే మాత్రం అస్సలు పెట్టద్దు, పక్కకి పెట్టాలి. సర్పంచ్ గారిని పిలవండి. పలిపోయినా కూడా తెస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షాలు ముంచెత్తాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొరలింది. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరి సమీప ప్రాంతాల పంటలు పొలాల్లోకి వరద నీరు ప్రవహించింది. పొలాల వ్యవసాయ విద్యుత్ మోటార్లు నీట మునిగి అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. మిర్యాలగూడ హనుమాంపేటలో మెయిన్ రోడ్డుపై ఉన్న నాలా కబ్జాకు గురి కావడంతో హనుమాంపేటలోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. బజారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజు కొంచెం రౌండ్ ఉండే అట్లా రౌండ్ ఉంటే అయిపోగా అది గుట్టకాలు సార్ ఒక్క నిమిషం లైన్లో ఉంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఏవి రామజ్యోతి రేపు 13వ తారీఖు దినం ఉంది సార్. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మరిపేడ మండలాల్లో పడిన అకాల వర్షం రైతులకు అపార పంట నష్టాన్ని మిగిల్చింది. రైతులు అప్పు సప్పు చేసి పంటలు పండిస్తే పెట్టిన పెట్టుబడి రాక, మరోపక్క ఆశించిన రీతిలో దిగుబడి రాక, పండించిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులకు ఒక్కసారిగా కురిసిన వర్షం రైతులను కోలుకోలుని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంట కలాల్లో ఆరబెట్టిన మిర్చి పూర్తిగా నీటిపాలైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. पेड़ काट दे, पेड़ काट तो काढ़ू काढ़ू चो थाम बापू बापू पारा काई तो ये पारा ए ओडे आवसन चाहिँ ला धेर ल पर మరిన్ని వివరాలకు వెళ్లే ముందు టేక్ ఏ బ్రేక్. Genesis, life begins here. బ్యాక్ టు న్యూస్.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లోని కార్మిక నగరంలో నీటి ఎద్దడితో సతమతమవుతున్న నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 రోజులకు ఒకసారి వచ్చే వాటర్ ట్యాంకర్ ప్రస్తుతం 4 రోజులకు ఒకసారి వస్తుందని వాపోయారు. అవి కూడా 2-3 బిందెల కంటే ఎక్కువ రావడం లేదని, ఇలా అయితే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము ఈ సమస్యను మున్సిపాలిటీ దృష్టికి తీసుకువెళ్లగా అది తమ పరిధిలో రాదని, డంపింగ్ యార్డ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పరిధిలో ఉంటుందని చెప్పారు. అయితే తాము శ్రీనివాస్ని ఎన్నోసార్లు కలిసినప్పటికీ తగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్థానిక కార్పొరేటర్ మేయర్ స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? ఎన్ని బిందెలు వస్తున్నాయి? 3 బిందెలు వస్తాయి సార్. మాకు 3 బిందెలు అవే వాటర్ పడుకోవాలి, అవే తాగాలి. మాకు వారానికి 2 సార్లు అనేది కూడా ఇప్పుడు ఒక్కసారి కూడా అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఈ రోజు వచ్చింది ట్యాంకర్. ఉప్పు నీళ్లు బోర్ వస్తుంది, అది ఖరాబ్ అయిపోయింది. అది కూడా 5 రోజులు అవుతుంది ఖరాబ్ అయిపోయి. ఇప్పుడు నీళ్లు అనుకోవట్లేదు, ఏమనుకోవట్లేదు మాకు. గెలిచిన వార్డు నెంబరు వార్డు నెంబర్ ఏడుంది? ఈ సంవత్సరం లేదు కదా, వార్డు నెంబర్ తీసేసింది కదా. అంటే ఇప్పుడు కార్పొరేటర్ గెలిచింది కదా, వాళ్ళు ఎప్పుడో వస్తారు. అంబేద్కర్ నగర్లో ఉంటాడు ఆయన. ఇక్కడే ఉండాలని రూల్ ఉంది కదమ్మా, మరి ఇక్కడ ఉండట్లేదా? శివాజీ గారు ఉండట్లేదు, అంబేద్కర్ నగర్లో ఉంటాడు. మీరు ఏం కోరుకుంటారమ్మా? మాకైతే మాత్రం సార్ రోజు మార్చి రోజు అయినా మాకు వాటర్ ట్యాంకీ కావాలి. మాకు నీళ్లు కావాలి ముందు ముఖ్యంగా. ఆ రోడ్డు చూస్తే కూడా ట్యాంకర్ అయినా రావట్లేదు. 3 రోజులకు ఒకసారి మట్టి పోపించుకోవాలా, ట్యాంకర్ అయినా బతుకులు ఆడుకోవాలా. అది కమాన్ బద్దకు ఇప్పుడు కూడా ఇరిగిపోయింది. కమాన్ బద్ద, ఆ కమాన్ బద్ద 3 రోజులకు ఒకసారి ఇరిగిపోతుంది. ఆయన ట్యాంకర్ అయినా ఏమన్నా మేము రావట్లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలోని మినీ సమ్మక్క సారక్క జాతర ఆఖరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ తపస్వి ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ వనదేవతల జాతరకు ప్రత్యేకంగా మేడారం నుంచి పసుపు కుంకుమ, జాతరకు ముందు 2 రోజుల ముందే ఈ వనదేవతల గద్దెలపైన పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి మొక్కులను చెల్లించుకున్నారు. అమ్మ తపస్వి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలని అన్నారు. రోజు మటుకు ఇక్కడే ఉంటాను నేను. ఆ విధంగా ఇబ్బంది కాకుండా మీతో అయితే ఏదైనా చెప్పి చేయండి మంచిగా. ఇంకోటి ఏంటంటే మీ 2 ఎకరాలు మీకు ఉండాలి, ఇది ఉండాలి. మళ్ళీ ఎవరు వచ్చిన మటుకు అమ్మ మటుకు సేవని చేస్తుంటారు. మంచి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అమ్మ. అది బాధ కలుగుతుంది. అందరూ బాగా మీ దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు ఎవరు తెలుస్తలే. ఎవరో ఇంతకు ముందు కూడా వచ్చిండ్రు. మళ్ళీ పాండురంగారావు వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మ అంత కష్టం 20 ఏళ్ల నుంచి ఇక్కడ అడవిలో జరుగుతున్న కార్యక్రమం నుంచి స్టార్ట్ అయిన జాతర చాలా ఘనంగా జరుగుతున్నది. బంగారమైన జీవటువంటి సమ్మక్క సారక్క టెంపుల్ ఈ విధంగా ఈ భాగ్యనగర్ నుంచి కొన్ని వేల బస్సులు ఇక్కడి నుంచి వెళ్ళవలసి వస్తుంది. ప్రభుత్వం కూడా కష్టమవుతుంది వాళ్ళకు కూడా. అందువల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు కూడా డబ్బులు 15 సంవత్సరాల సంది సమ్మక్క సారలమ్మ పూజ చేసేది. 15 ఏళ్ల సంది ఆ తల్లి మొక్కలు చేస్తే వీడికి తెచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇది 10వ జాతర. 20 సంవత్సరాలు గరీబోడది మా దేవతాయ.
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం హైదరాబాద్ ఫిలిం నగర్లో అమరావతి రాజధాని పరిరక్షణ విద్యార్థి నాయకులతో పాటు సిపిఐ నాయకులు ఫిలిం ఛాంబర్ ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రాజధాని అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ఆ రాష్ట్రంతో సంబంధం ఉన్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందించాలని కోరారు. హైదరాబాద్లో ఉన్న సినీ ప్రముఖులు అమరావతి రాజధానికి మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ ఫిలిం ఛాంబర్ సభ్యులు దామోదర్ ప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్లకు రాజధాని పరిరక్షణ నాయకులు మెమోరాండం అందజేశారు. కామారెడ్డి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షకు ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త, కామారెడ్డి బార్ అసోసియేషన్ సెక్రటరీ బండారి సురేందర్ రెడ్డి విచ్చేసి పరీక్షా పత్రాలను విడుదల చేసి పరీక్షను ప్రారంభించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగుందల నవీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులకు వారి ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి పరీక్ష పట్ల విద్యార్థులను భయాందోళనకు గురి కాకుండా పోటీ పరీక్షల్లో వారి స్థాయిని అంచనా వేసే విధంగా పరీక్ష ఉంటుందని చెప్పారు. మెదక్ జిల్లాలో 37 సహకార సంఘాలకు మొత్తం 1240 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 3 సొసైటీలు ఏకగ్రీవం, 75 డైరెక్టర్ స్థానాలకు ఒక్కొక్కరే దాఖలు చేశారు. దాదాపు అవి ఏకగ్రీవమే. ఉమ్మడి తూఫ్రాన్ మండలం సహకార సంఘం సొసైటీ ఎన్నికలు 13 మంది డైరెక్టర్ పదవులకు 50 మంది నామినేషన్ వేసినట్లు సహాయక ఎన్నికలు అధికారి రమేష్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థిగా మెట్టు బాలకృష్ణ రెడ్డిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంతో ఆయన 8వ వార్డు నుండి నామినేషన్ వేశారు. 5వ వార్డులో పొలంపల్లి సరిత, బబుల్ రెడ్డి ఒకే నామినేషన్ వేయడంతో ఆమె ఎంపిక ఏకగ్రీవమైంది. తూఫ్రాన్ సొసైటీ చైర్మన్ గా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చి 8వ వార్డులో బాలకృష్ణారెడ్డి నామినేషన్ వేశారు. ఒకసారి రాను కేసీఆర్ నాయకత్వం
ఇది ఎవరిది పేరు పేరు ఎవరి పేరు మీద ఉన్నది పేరు రాయాలి ఫస్ట్ కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని సినీ గాయకుడు ప్రముఖ వాగ్గేయకారుడు డ్రమ్స్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆయన రావుకేతువు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవార్ల దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను శేషవస్త్రాన్ని బహుకరించారు ఆలయ అధికారులు. आवाहित समस्त देवी देवताभ्यो नमः सुवर्ण दक्षिण सहित तांबूलं समर्पयामि. అందరికీ నమస్కారం. నేను కాళహస్తి వచ్చాను. ప్రే ఫర్ ఎవ్రీబడి, గుడ్ వెల్త్ అండ్ హెల్త్, ప్రాస్పరస్. నిర్మల్ జిల్లా సహకార అధికారి విధులకు ఆటంకం కలిగిస్తూ పరుష పదజాలంతో దూషించిన కాంగ్రెస్ కార్యకర్తల రమణారెడ్డి, మొత్యం రెడ్డి, చంద్రాకర్, గంగన్నలపై డీసీఓ ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఓ గారి విధులు ఆటంకపరిచి ఐ హ్యాండ్ బిహేవియర్ చేసి పరుష పదజాలంతో వ్యక్తిగతంగా దూషించి వాళ్ళని రూమ్ల నుంచి కూడా కదలనివ్వని పరిస్థితి సృష్టించినందుకు దాదాపు 8 మంది చాలా మంది వ్యక్తులు మా ఆఫీస్గా వచ్చి డిఫాల్టర్ తీసేసిన ఓటర్ లిస్టులో ఏ రకంగా డిఫాల్టర్ ఉంటాడని ప్రశ్నించడం జరిగింది. చట్టంలో ఈ రకంగా కూడా ఉంది. అబ్జెక్షన్ ఫైల్ చేసినప్పుడు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారని నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళకి అక్కడ వాళ్ళ క్యాండిడేట్కి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కోపంగా మాట్లాడడం కానీ ఇంకేదో చేసింది వాళ్ళకి ప్రశ్నించవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే విధం పర్సనల్గా దూషించడం కానీ బెదిరి ఇవ్వడం కానీ బయటకు వచ్చి అంత సుస్థంగానే అన్నం కాబట్టి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము చట్టపరంగా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన శ్రీకాళహస్తి దేవాలయ అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే పాత బస్తీలో విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్న హోంమంత్రి మహమూద్ అలీ. ప్రభుత్వ విప్గా గంపా గోవర్ధన్ పదవి స్వీకరణం, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెంలో నూతన ట్రాక్టర్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
మెదక్ జిల్లా పులిమామిడిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ BCN. Genesis, life begins here.